మౌత్ బ్రీతింగ్ అంటే నోట్తో గాలి పీల్చటం. నార్మల్గా మనం ముక్కుతో గాలి పీల్చుకుంటాం, కానీ కొంతమంది పిల్లలు మెయిన్లీ కోల్డ్, కాఫ్, ఎలర్జీస్ ఏమైనా ఉన్నప్పుడు కానీ, టాన్సిల్స్, ఎడినాయిడ్స్ ఏమైనా ఎన్లార్జ్ అయినప్పుడు కానీ ఈ మౌత్ బ్రీతింగ్ హ్యాబిట్ అనేది చూడగలం. మౌత్ బ్రీతింగ్ అనేది కోల్డ్, ఫీవర్ ఆర్ ఏమైనా అనారోగ్యం ఉన్నప్పుడు ఇది కామన్, కానీ నార్మల్గా కూడా ఈ హ్యాబిట్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ హ్యాబిట్ ఇలా కంటిన్యూ అయితే ప్రాబ్లం. మౌత్ బ్రీతింగ్ వల్ల ఏమవుతుందంటే నోరు ఓపెన్ చేసుకొని ఉండటం వల్ల, అలాగే పడుకోవటం వల్ల డ్రై మౌత్ కాజ్ అవుతుంది. దానివల్ల గమ్స్ అండ్ టీత్కి డ్యామేజ్ కాజ్ అవుతుంది. వీళ్ళలో పుచ్చిపళ్ళు ఎక్కువ ఉంటాయి, గమ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. సో మౌత్ బ్రీతింగ్కి ఏం చేయాలి? ఫస్ట్ మీ దగ్గరలో ఉన్న పీడియాట్రిక్ డెంటిస్ట్ని సంప్రదించండి. సో డివియేటెడ్ నేసల్ సెప్టమ్ వల్ల లేకపోతే ఎన్లార్జ్ అయిన టాన్సిల్సా, ఎడినాయిడ్సా పరిశీలించి వాళ్ళకి దానికి తగిన చర్యలు తీసుకుంటారు. ఒకవేళ టాన్సిల్స్ వల్ల అయితే దగ్గరలో ఉన్న ఈఎన్టీ స్పెషలిస్ట్కి రిఫర్ చేస్తారు. సో మౌత్ బ్రీతింగ్ హ్యాబిట్ అనేది నార్మల్ కాదు. ఒకవేళ మీ పిల్లలు గురక పెట్టి పడుకున్నా, మౌత్ ఓపెన్ చేసి పడుకుంటున్నా, దగ్గరలో ఉన్న పీడియాట్రిక్ డెంటిస్ట్ని సంప్రదించండి.